రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద పెద్ద సుత్తులు గుణపాలతో పోలీసుల సమక్షంలోనే బద్దలు కొట్టి కూల్చివేయటం సంచలనం సృష్టించింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించడానికి శుక్రవారం వచ్చారు. ఆయన అధికారులతో కలిసి ఫ్లైఓవర్ పైకి వెళ్లగానే టీడీపీ నాయకులు సుత్తులు గుణపాలతో ఫ్లైఓవర్ను పగలగొట్టడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు కొద్దిసేపు వారిని నిలువరించినప్పటికీ ఆ తర్వాత శిలాఫలకాన్ని పూర్తిగా ధ్వంసం చేసి నేలకూర్చారు. 2022 సెప్టెంబర్ 22న ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన శిలాఫలకాన్ని వర్చువల్గా ఆవిష్కరించడం జరిగింది. అయితే అప్పుడు ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మార్గాని భరత్రామ్ ఉన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన పేరును శిలాఫలకంలో చూసిన టీడీపీ శ్రేణులు ఆగ్రహానికి గురై పూర్తిగా శిథిలం చేశారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ప్రేక్షక పాత్రకే పరిమితం కావడం విశేషం.